ఏపీ శాసనమండలిలో మతంపై మాటల మంటలు చెలరేగాయి. మండలి చైర్మన్ మోషన్ రాజును క్రిస్టియన్ అని మంత్రి అచ్చెన్నాయుడు అనడంతో వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై మండలి చైర్మన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే స్పందించిన మంత్రి అచ్చెన్నాయుడు చైర్మన్ క్రిస్టియన్ కాదని ఒప్పుకుంటే తాను క్షమాపణ చెబుతానని అన్నారు. మంత్రి వ్యాఖ్యలపై స్పందించిన చైర్మన్ మోషన్ రాజు తాను క్రిస్టియన్ని కాదని హిందువునని స్పష్టం చేశారు. దీంతో చైర్మన్పై తన వ్యాఖ్యలను మంత్రి అచ్చెన్నాయుడు వెనక్కి తీసుకుంటున్నానని తెలిపారు. అచ్చెన్నాయుడు వివరణపై మండలి చైర్మన్ సంతృప్తి చెందారు. అయితే అచ్చెన్నాయుడు చైర్మన్కు క్షమాపణ చెప్పాలని వైసీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. వైసీపీ సభ్యుల ఆందోళనతో మండలి కాసేపు వాయిదా పడింది. అనుమతించినంతసేపు సభ్యులు మాట్లాడతారు. ఆ తర్వాత తగిన రీతిలో ప్రభుత్వం స్పందిస్తుంది అధ్యక్ష. అయితే తమరి దృష్టిలో నేను కొన్ని వాస్తవాలు పెట్టదలుచుకున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, గవర్నమెంట్ ఈస్ విల్లింగ్, రెడీ, స్టేట్మెంట్ ఇస్తామని మేమే ముందుకు వచ్చాం. స్టేట్మెంట్ తర్వాత మీరు ఎంతసేపు మాట్లాడండి. విన్న తర్వాత మీరు ఏదైనా విన్న తర్వాత సార్ కంట్రోల్ చేయండి సార్ దయచేసి మంత్రి గారు మాట్లాడిన తర్వాత మీరు దాని మీద ఏదన్నా వివరణ ఉంటే మాట్లాడండి తప్ప ఎందుకు ఇంటర్వెక్షన్ అవ్వదు. ప్లీజ్ మినిస్టర్ గారు మీరు మాట్లాడండి. సార్ ఈరోజు మేము కోరింది ఒకటే సార్. నేను నిన్న కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాను సార్. ఏమని సార్, ప్రభుత్వం స్వచ్ఛందంగా స్టేట్మెంట్ ఇస్తుంది. స్టేట్మెంట్ మీద డిస్కషన్ మీరు అలౌ చేస్తే మీరు అలౌ చేసినంతసేపు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. నేను సభలో కూడా ఈ విషయాన్ని చెప్తాను అనేటువంటిది కూడా మీ దృష్టిలో కూడా తీసుకొని వచ్చాను. అయితే బిజినెస్లో చూసిన తర్వాత సాంప్రదాయానికి భిన్నంగా అధ్యక్ష ఇవాళ షార్ట్ డిస్కషన్ని ముందుకు లిస్ట్ చేశారు, తర్వాత స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష. ఆ తర్వాత స్టేట్మెంట్కి రెలవెన్స్ ఉండదు అధ్యక్ష. ఇంకా ఒకసారి షార్ట్ డిస్కషన్ ఇచ్చి దాని మీద ప్రభుత్వం రిప్లై చెప్పిన తర్వాత మంత్రి గారి స్టేట్మెంట్కి రెలవెన్స్ అనేది ఇంకేం ఉండదు అధ్యక్ష. రెండవది, ఇంతవరకు 70 సంవత్సరాల ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్రాక్టీస్ ఏంటంటే గవర్నమెంట్ హ్యాస్ ఎ రైట్ టు మేక్ ఎ స్టేట్మెంట్ ఇన్ ది హౌస్ అండ్ గవర్నమెంట్ గెట్స్ ది ప్రెసిడెన్స్ ఓవర్ ఎనీ అదర్ బిజినెస్. మా రిక్వెస్ట్ ఒకటే ఏంటంటే అధ్యక్ష, ఫైనల్లీ యు ఆర్ ది చైర్పర్సన్, యూ కెన్ టేక్ ఏ డెసిషన్. మేము పదే చెప్తా ఉన్నాం. ఒక చారిత్రాత్మక తప్పిదానికి ప్రొసీజరల్గా ఈ సభ వేదిక కాకూడదు అనేటువంటిది తమరి దృష్టిలో పెడుతున్నాను సార్. మీరు స్టేట్మెంట్ అలౌ చేయండి. మంత్రి గారు 5 నిమిషాలు 10 నిమిషాలు చదువుతారు. దాని మీద మీరు అనుమతించినంతసేపు డిస్కషన్ ఇక్కడ జరుగుతుంది. ఐ ఓన్లీ వాంట్ టు అష్యూర్ ఫైనల్లీ డెసిషన్ ఈజ్ యువర్స్. ఒక చారిత్రాత్మక తప్పిదం ఈ సభలో జరగకూడదు. అనుమతిస్తే అంతసేపు సభ్యులు మాట్లాడతారు, దానికి అంతసేపు ప్రభుత్వం సమాధానం చెప్తుంది. హియర్ వీఆర్ అనే సార్ ఒక్క నిమిషం సార్, వీఆర్ హియర్ అనే ప్రొసీజరల్ ఇష్యూ. పడితే ఒక 2 నిమిషాలు పడుతుంది, 3 నిమిషాలు పడుతుంది. Ultimately, it is the chair which has to guide the house. It is the right of the government and a legislative affairs to ministers duty to bring it your notice. అంటలా తమరు అనుమతించినంతసేపు సభ్యులు మాట్లాడతారు, ఆ తర్వాత తగిన రీతిలో ప్రభుత్వం స్పందిస్తుంది అధ్యక్ష. అయితే తమరి దృష్టిలో నేను కొన్ని వాస్తవాలు పెట్టదలుచుకున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, గవర్నమెంట్ ఈస్ విల్లింగ్, రెడీ, స్టేట్మెంట్ ఇస్తామని మేమే ముందుకు వచ్చాం. స్టేట్మెంట్ తర్వాత మీరు ఎంతసేపు మీరు ఏదైనా మాట్లాడండి. విన్న తర్వాత మీరు ఏదైనా విన్న తర్వాత సార్ కంట్రోల్ చేయండి సార్ దయచేసి మంత్రి గారు మాట్లాడిన తర్వాత మీరు దాని మీద ఏదన్నా వివరణ ఉంటే మాట్లాడండి తప్ప ఎందుకు ఇంటర్వెక్షన్ అవ్వదు. ప్లీజ్ మినిస్టర్ గారు మీరు మాట్లాడండి. సార్ ఈరోజు మేము కోరింది ఒకటే సార్. నేను నిన్న కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాను సార్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.